Garuda Express, an international courier service. కాదేది కల్తీల కనర్హం అన్నట్టు నిరుపేదలు వాడే ప్రతి వస్తువును కల్తీ చేసేస్తున్నారు పాత బస్తీకి చెందిన ఓ ముఠా. నాణ్యత లేని బఠానీలు, మొక్కజొన్నలు, పుచ్చిపోయిన పెసర్లు, శనగలు, బియ్యంతో కల్తీ బేసన్ పిండిని తయారు చేస్తున్నారు. ఈ పిండిని డబుల్ ప్యారోట్ పేరుతో నగరంతో పాటు వివిధ ప్రాంతాలకు విక్రయిస్తూ అక్రమ దందాకు పాల్పడుతున్నారు. సమాచారం అందుకున్న శంషాబాద్ జోన్ ఎస్ఓటీ పోలీసులు కల్తీ పిండిని తయారు చేసే పరిశ్రమలపై దాడి చేసి సుమారు 30 లక్షల విలువైన 50 కిలోల శనగపప్పు, 30 కిలోల బేసన్ పిండి, 40 కిలోల బియ్యం, 50 కిలోల మొక్కజొన్నలు, 50 కిలోల బఠానీలు స్వాధీనం చేసుకుని మైలార్దేవ్పల్లి పోలీసులకు అప్పగించారు. కంపెనీ మేనేజర్ సతీష్ కుమార్, సూర్యవంశీలను అదుపులోకి తీసుకున్నారు. కంపెనీ యజమాని నర్సింగ్ పరారీలో ఉన్నాడు. ఇలాగే మరో ముఠా నకిలీ బాదం మిల్క్ ను తయారు చేస్తూ వివిధ కిరాణా షాపులకు సరఫరా చేస్తోంది. నగరంలోని మల్లేపల్లి మాంగార్ బస్తీ, అఫ్జల్ సాగర్ ఉన్న నాలాను ఆనుకొని సలీం అనే వ్యక్తి ఇంట్లో ఈ దందాకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఇంటిలో నారాయణగూడకు చెందిన ప్రవీణ్ గత 2 ఏండ్లుగా నకిలీ బాదం మిల్క్, జీరా సోడా, చిన్నపిల్లలు తాగే చల్లని పానీయాలను తయారు చేస్తున్నట్టు తేలింది. వీటిని మల్లేపల్లి కేంద్రంగా నగరంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తూ రోజూ వేలాది రూపాయలు సంపాదిస్తున్నాడు ప్రవీణ్. అపరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేస్తున్న ఈ బాదం మిల్క్ ను పాడైపోయిన తర్వాత కూడా బాటిళ్లకు వేరే స్టిక్కర్లు అంటించి తిరిగి సరఫరా చేస్తున్నాడితడు. ఇలా నకిలీవే కాకుండా పాడైపోయిన వాటిని కూడా అమ్ముతున్నట్టు హబీబ్ నగర్ ఇన్స్పెక్టర్ గుర్తించి సిబ్బందితో కేంద్రంపై దాడి చేయగా 10,000 నకిలీ బాదం మిల్క్ బాటిళ్లకు లేబుళ్లు వేసే మిషన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రాజేంద్ర నగర్ సర్కిల్లోని ఆనంద్ నగర్లో ఓ షెడ్డును అద్దెకి తీసుకుని ద్వారకాదాస్ దామోదర్లాల్ హెడ్ పేరు మీద అనుమతులు పొంది అక్రమంగా కల్తీ దందాను కొనసాగిస్తోంది మరో ముఠా.